నవంబర్ 30 తేదీన విజయవాడలో జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవం బ్రోచర్ని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టికల ప్రభాకర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వంగవీటి మోహనరంగ కాపునాడు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో కాపునాడు స్వర్ణోత్సవం వేడుకలు జరుగుతున్నాయని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేకల బాబురావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, తోట కోటేశ్వరరావు, రాగం సదాశివరావు, మలిశెట్టి సుబ్బారావు, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల సెలబ్రేట్ జూబ్లీ మీటింగ్ ఈ నెల 30వ తారీఖు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. దాని అందరూ ఆహ్వానించడానికి, పెద్దలను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాన్ని పెద్దలు డేగల ప్రభాకర్ గారు, కాపు నాయకులు మలిశెట్టి సుబ్బారావు గారు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాగం సదాశివరావు గారు, జోన్ 3 అధ్యక్షులు బందలపాటి వెంకటరావు గారు, గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు చెల్లుపల్లి శ్రీనివాస్ గారు, ఏదైతే రంగా గారు మరణం తర్వాత మిర్యాల వెంకటరావు గారు సారథ్యం వహించి కాపునాడు నడుపుకుంటూ వచ్చారు. మిర్యాల వెంకటరావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాళ్ళ పర్యటన చేస్తూ కాపునాడును బలోపేతం చేశారు ఆ రోజున. ఆ తర్వాత వాళ్ళు కాలం చెల్లించిన తర్వాత గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఈ కాపునాడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. కాపుల యొక్క ఔన్నత్యానికి, కాపుల యొక్క అభివృద్ధి కోసం, కాపులు ఔన్నత్యం పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెద్దలు మలిశెట్టి సుబ్బారావు గారు మేమందరం కూర్చొని ఇవాళ కాపునాడులో మలిశెట్టి సుబ్బారావు గారు ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మేమందరం కలిసి జిల్లాలో కాపునాడు నడిపాం. కాబట్టి నేను కాపు పెద్దగా దీన్ని హర్షిస్తున్నాను. దీనికి మన కాపు సోదరులు, కాపు సహోదరులు అందరూ వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను. రీసెంట్గా ఒక 1 మంత్ నాడు నేను జాయినింగ్ అవ్వడం జరిగింది మన పెద్దల సమక్షంలో. అలాగే మన పెద్దలు వారి ద్వారా ఇవాళ మనం జరగబోయే 50 సంవత్సరాలు అటువంటిది బ్రోషర్ రిలీజ్ చేయడం అనేది, పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన పెద్దల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గుంటూరు నుంచి అందరం కూడా రేపు 30వ తారీఖున ఆదివారం రోజున ఎక్కడెక్కడ బస్సులు పెట్టడం జరిగింది. ఆ బస్సులు అందరం కూడా ఎక్కి ఫుల్గా చేసి ప్రతి ఒక్కరం కూడా వెళ్ళి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కాపు నాయకులారా, దయచేసి మీకు చేతులెత్తి ప్రణామాలు చేస్తున్నాను. రండి 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 విజయవాడ నవంబర్ 30వ తారీఖున కదలండి. కడలి సముద్రంలాగా కదలండి. కాపు నాడు, కాపు జాతి అంటే ఆంధ్రదేశంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా 1988న ఏ విధంగా అయితే దిగ్విజయంగా రంగా గారి ఆధ్వర్యంలో జరిగిందో అదేవిధంగా జరిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను. కాపు నాయకులారా ముఖ్యంగా నాయకులకే చెప్తున్నా, విడిపోబాకండి. ఎవడు కాడు విడిపోయాడనుకో పలసన పడిపోతాం, తొక్కేస్తారు. అందరూ ఏకమైతే ఉక్కి ప్రీకిలో